హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ సార్ క్లాసెస్. టుడే మనం ఎఫ్సెట్ 2026 గురించి డిస్కషన్ చేద్దాం నాన్న. సరేనా? ఈ వీడియో చేయడానికి ఒక బలమైన కారణం ఉంది నాన్న. అదేంటో చెప్తున్నాను. రీసెంట్ గా ఒక స్టూడెంట్ ఫోన్ చేశాను నాన్న. సార్, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా సార్, ఎందుకంటే నాకు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలన్నా సార్, బట్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ సార్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నాకు సీట్ వస్తుందా సార్? కొంచెం చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఎందుకంటే నాకు ఎలాగైనా సార్ మంచి ఇంజనీరింగ్ కావాలని లక్ష్యం ఉంది సార్, బట్ నాకు ఏమీ తెలియదు సార్. ఎందుకంటే నేను ఐపీఈలో కూడా సరిగ్గా క్లాసెస్ వినలేదు సార్. సో ప్లీజ్ సార్, నాకు కొంచెం చెప్పండి అంటే నాకు ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాన్న. ఎందుకంటే తను ఫోన్ మాట్లాడినప్పుడు ప్రతిసారి సార్, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని సార్, నాకెందుకు సార్ వస్తుందా సార్ నాకు సీటు? ఎందుకంటే నాకంటే బాగా చదివేటోళ్ళకి కదా సార్ ర్యాంక్ వస్తుంది, బట్ నేను ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా సార్, ఎందుకంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసా సార్, నాకు సీటు వస్తుంది సార్ అని అడుగుతున్నాడు. నిజంగా ఆ మాటలు విన్న నాకు చాలా బాధ అనిపించింది నాన్న. సో ఇలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, నిజంగా అంటే చాలా మంది ఉన్నారు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా, నేను బిలో ఒక యావరేజ్ స్టూడెంట్ అని, నాకు అసలు సీటు వస్తుందా అని తనను తానే డిగ్రేడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం నాన్న ఈ స్పెషల్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వరకు చూడండి నాన్న. సో నేను ఆ రోజు ఆ బాబుకు చెప్పిన సమాధానాన్ని మీకు ఈ వీడియో రూపంలో చెప్తున్నాను. సో తను చెప్పినప్పుడు నాకు విన్న బాధ, నేను ఒక యావరేజ్ స్టూడెంట్స్ అని నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయను అని చెప్పాడు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను నాకు తెలిసిన ఒక స్టూడెంట్ గురించి చెప్తున్నాను. ఒక 2 years బ్యాక్ నాన్న, నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నాడు, తన పేరు భార్గవ్ నాన్న. సో వాళ్ళ డాడీకి ఈ బాబు ఎలాగైనా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలని వాళ్ళ డాడీకి చాలా కోరిక ఉండేది. ఎందుకంటే తను ఒక్కగానొక్క కొడుకు. ఈ బాబు అంటే వాళ్ళ డాడీకి చాలా ఇష్టం, ఈ బాబు కూడా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా క్లోజ్ గా ఉంటారు. వీళ్ళ డాడీ జోకులనే చెప్తూ ఉంటాడు. అంటే జోకుల మీన్స్ ఏంటిదంటే, తను చాలా స్ట్రెస్ చేసి చెప్పాడు, నాన్న బాగా చదువురా, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా నువ్వు సీటు కొట్టరా అంటే, కొడతా డాడీ, ఏం కాదు డాడీ అంటాడు. బట్ తనకు తాను తెలుసు, ఎందుకంటే అప్పటి మందం తను జోకులో చెప్పినా కూడా నేను ఒక యావరేజ్ స్టూడెంట్ను, ఎలాగైనా నాకు సీట్ రాదు, మా డాడీకి తర్వాత చెప్తాను, ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఊరికి ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాను, ఎలాగో ర్యాంక్ రాదు, బాగా నేను చదివినట్టు డాడీ, నాకు రాలేదు అని చెప్తే సరిపోతుంది. ఎందుకంటే మా డాడీకి నేనంటే చాలా ఇష్టం, సో ఖచ్చితంగా నా మాట వింటాడు అనేది తను అనుకుంటాడు. కానీ తను సీరియస్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడు. బట్ ఇలా డాడీకి అలా సీరియస్ గా చెప్పాడు. ఎందుకంటే ఎక్కడ తన బాబును మరీ స్ట్రెస్ చేసి చెప్తే ఎక్కడ తను స్ట్రెస్ గురవుతాడో అని అలా చెప్పాడు. బట్ తనకుంటది వాళ్ళ డాడీకి, నా ఒక్కగానొక్క కొడుకు ఒక మంచి పొజిషన్ లో, ఒక మంచి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందని తన లోపల తను బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ బాబు తనకు కూడా చదవాలని ఉంటది, కానీ తను ఎప్పుడు ఒకటే, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, నాకేం వస్తుందిలే, ఎందుకంటే ఇంతమంది పోటీ, ఒక 5 lakhs వరకు ఉన్న పోటీలో నాకేడా వస్తుంది టాప్ ర్యాంక్ అని అనుకుంటుడే. అయితే ఒక రోజు ఏమైందంటే వీళ్ళ డాడీ ఒకసారి మార్కెట్ కు వెళ్లి వస్తున్నప్పుడు తను ఒక రోడ్ క్రాస్ చేస్తుంటాడు. ఆ రోడ్ క్రాస్ చేసేటప్పుడు తన బైక్ అనేది యాక్సిడెంట్ అవుతున్నాను. సో యాక్సిడెంట్ ఎట్లా అవుతుందంటే, ఒక లారీ అనేది తన కాళ్ళ మీద నుంచి వెళ్తుంది. సో కాళ్ళ మీద నుంచి వెళ్ళేసరికి ఒక కాళ్ళని పూర్తిగా కట్ అయిపోతుంది నాన్న. పూర్తిగా కట్ అయినప్పుడు తను రక్తం చాలా పోతుంది, విలవిలలాడిపోతాడు. వెంటనే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కు తీసుకుపోతాడు. ఈ విషయం వీళ్ళ బాబుకు తెలుసు, తను కూడా చాలా ఏడ్చుకుంటా హాస్పిటల్ వెళ్తున్నాను. ఎంత బాధపడతాడంటే తనకు డాడీ అంటే తనకు చాలా ఇష్టం. ఆ స్థితిలో వాళ్ళ డాడీని చూసి తను చాలా అంటే చాలా ఏడుస్తాడు. తనతో పాటే వాళ్ళ డాడీతో పాటే తను ఒక 2 months ఉంటాడన్న హాస్పిటల్లో, వాళ్ళ డాడీకి సేవలు చేస్తూ. ఎందుకంటే వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టం. సో అది తను సెకండ్ ఇయర్ టైంలో
ఆల్రెడీ ఒక 6-7 మంత్స్ కూడా తను కంప్లీట్ అయిపోతాను. కాలేజ్ కూడా వెళ్ళాక 2 మంత్స్ అవుతున్నాను. అయితే వాళ్ళ డాడీ అందులో కొంచెం కోలుకున్న తర్వాత లెక్కటైనా కూడా అక్కడే ఉండి కొంచెం వేరే వేరే రకాలైన ప్రాబ్లమ్స్ అన్ని ఒకే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తను ఒక బెడ్ రెస్ట్ ఒక 2 మంత్స్ వరకు ఉంటాడు. సో ఆ హాస్పిటల్ తను చెప్తాడు, నాన్న నా కోసం ఇప్పటికీ నువ్వు 2 నెలలు ఉన్నావురా, నువ్వు నా వల్ల నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, ఒక మంచి కాలేజీలో నువ్వు సీటు కొట్టరా, ఇంకా నేను కూడా ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాను, ప్లీజ్ నాన్న అంటే అప్పుడు తను ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. నాన్న నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, మరి ఎలాగైనా నేను ఒక ఇంజనీరింగ్ సీటు కొట్టాలి, అదొక్కటి తన మైండ్లో ఉంటుంది. కానీ యావరేజ్ స్టూడెంట్ను అని తను ఇన్ని రోజులు ఉన్నది ఒకటేసారి ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా టాప్ 10 కాలేజీలో నాకు సీట్ రావాలి అని బలంగా అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీ కోసం, కనీసం మా డాడీ కోసమైనా నేను ఎలాగైనా ఒక మంచి ఇంజనీరింగ్ సీటు కొట్టాలని బలంగా అనుకుంటున్నాను. తను డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ డాడీ ఇంటికి వెళ్ళిన తర్వాత తనకున్న టైము కేవలం ఒక 3 మంత్స్ మాత్రమే ఉంటుంది. నాన్న కేవలం 3 మంత్స్ మాత్రమే ఉంటుంది. ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడో తనకే తెలియకుండా ఎంత బాగా ఫోకస్ ఒక 3 నెలలు నాన్న కన్సిస్టెంట్ గా తను ఫోకస్ చేస్తాడు. నాన్న ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క గంట కూడా, ఏ ఒక్క నిమిషం కూడా, ఏ ఒక్క సెకండ్ కూడా తను ప్రిపరేషన్ మీదనే పూర్తి ఫోకస్ చేస్తానన్న. తీరా మనం ఎగ్జామ్ రిజల్ట్, ఎందుకంటే తన మైండ్ లో ఒకటే ఉన్నది, ఎలాగైనా సరే మా డాడీ కోసం ఇన్ని రోజులు నేను ఏమైతే మిస్టేక్ చేశానో, ఏదైతే కాలాన్ని సమయాన్ని వృధా చేశానో ఈసారి అలా చేయకుండా చాలా కన్సిస్టెంట్ గా ఫోకస్ గా ప్రయత్నం చేస్తాను. నాన్న ఈసారి తను చేసిన ఆ ఫోకస్ వల్ల తనకు ఎంసెట్ లో ఎఫ్సెట్ లో తనకు ఎంత ర్యాంక్ వస్తుంది నాన్న? 1000 బిలో ర్యాంకే వస్తుంది నాన్న. తను 5000 బిలో అనుకుంటాడు, కాదు ఒక 3 మంత్స్ లో తను 5000 బిలో ర్యాంక్ తను సాధిస్తాడు నాన్న. సాధించి ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో తనకు సీట్ వస్తుంది నాన్న. చూడండి, దీని ప్రకారం మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? తనను తాను అప్పటి వరకు ఒక యావరేజ్ స్టూడెంట్ను నేను ఫోకస్ చేస్తే, నాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నాకు సీట్ వస్తుందా రాదా అనుకున్నాడు. కేవలం 3 మంత్స్ లోనే తను టాప్ 10 కాలేజీలో, ఒక గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో తనకు సీట్ వచ్చిందన్న. సో అందరికీ చెప్తున్నా, కన్సిస్టెంట్ గా మనకి ఇప్పటికీ ఇంకొక 5-6 మంత్స్ టైం ఉన్నది నాన్న. ప్రిపరేషన్ ను స్టార్ట్ చేయండి. ఈ రోజే, ఈ క్షణమే ప్రిపరేషన్ ను స్టార్ట్ చేయండి అన్న. మనకి ఇంకా 5-6 మంత్స్ మనకు టైం ఉన్నది. ఖచ్చితంగా టాప్ 100 కాలేజ్ కాదు, టాప్ 10 కాలేజీలో ఖచ్చితంగా మనకు సీట్ వస్తుంది. బిలో 1000 కాదు, బిలో 100 ర్యాంక్ కూడా మనం సాధించవచ్చు. ఎందుకంటే ఈ రోజే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మనకు టాప్ 100, బిలో 100 మనకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో ఈ రోజే, ఈ క్షణమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను కూడా ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ గా ఉంటాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.